తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నూతనంగా నాయీ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ నిర్మాణం ప్రారంభోత్సవానికి రాష్ట్ర చైర్మన్ రుద్రకోట సదాశివం హాజరయ్యారు. ఆయనకు వెంకటగిరి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర చైర్మన్ సదాశివంతో కలిసి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు నూతన భవనంలో త్యాగరాజ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు నాయీ బ్రాహ్మణులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిందని, రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక చట్టం అమలు చేయుటకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వెంకటగిరిలో నాయీ బ్రాహ్మణులు సేవా సంఘం ఐక్యతతో ఈ భవన నిర్మాణం చేపట్టడం గొప్ప విశేషమని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చొరవతో ఈ భవనము పూర్తి చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణులు అందరూ ఐక్యతతో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం 1989లో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ పెడితే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా మార్చి అనేక మంది నాయీ బ్రాహ్మణులు ఆదుకోవడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంటు మనం మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఈరోజు హామీలన్నీ 90% పూర్తి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు సూపర్ హిట్ అయ్యి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణ సోదరులకు ఒకరికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా సెలూన్ షాపులు నడుపుతున్న నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ దేవాలయాల్లో అంటే ₹1,00,00,000 పైన వచ్చే 6Aకి సంబంధించిన దేవాలయాల్లో ఈరోజు 20,000 గౌరవ వేతనం ఉంటే దాన్ని 25,000కి చేయడం జరిగింది. త్వరలో ఆదరణ 3 పథకం కూడా చేతు వృత్తులు, కుల వృత్తులను ఆదుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా బీసీలకు రక్షణగా ఎవరైతే నాయీ బ్రాహ్మణుల్ని కులం పేరుతో దూషించినా, అవమానించినా, సామెతల పేరుతో మాట్లాడినా, దాడులు చేసినా వీళ్ళందరినీ కూడా అడిగట్టేదానికి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ బీసీ మంత్రుల ఆధ్వర్యంలో రక్షణ చట్టం రాబోతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెన్షన్లకి 36,000 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహించి ఈరోజు నిరుద్యోగులకు 16,347 పోస్టులు ఈరోజు భర్తీ చేయడం ఇదొక చరిత్ర. వైసీపీ వాళ్ళకు విషయాలు తెలియకుండా, అవగాహన లేకుండా వాళ్ళ కుట్రతో, కుతంత్రాలతో నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చేతల ప్రభుత్వం ఈరోజు బీసీలకు అండగా ఉంది. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు అనేక విధాలుగా ఈరోజు గవర్నమెంట్ తోడ్పాటు అందిస్తూ ఉంది. ఈరోజు వెంకటగిరిలో ఈ కమ్యూనిటీ హాలు ఇంకా డెవలప్ చేసేదానికి గౌరవ శాసనసభ్యుల దృష్టికి, అదేవిధంగా గౌరవ ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల దృష్టికి, గౌరవ మండల పార్టీ అధ్యక్షుల దృష్టికి, అందరూ దృష్టికి పోయి వాళ్ళ సహకారం తీసుకొని మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేసేదానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాను. కళాకారులకి మొన్న కూడా నిన్న గౌరవ మంత్రివర్యులు, బీసీ మంత్రివర్యులు సవితా మేడం గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణ వాయిద్య కళాకారులకు ఏదైతే శుభకార్యాలకు పోతారో వాళ్ళు అర్లీ మార్నింగ్ పోవాల్సి ఉంటుంది, ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరైనా పోలీసు వారు ఒక గ్రూప్గా పోతారు కాబట్టి ఎక్కడైనా ఆపి ఎక్కడే పోతున్నారు ఏమైనా అడుగుతారు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కళాకారుల గుర్తింపు కార్డు కావాలని మంత్రి గారిని అడగడం జరిగింది. మేము బోర్డు తీర్మానాల్లో కూడా 50 సంవత్సరాలు దాటిన నాయీ బ్రాహ్మణ వాయిద్య కళాకారులు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం దృష్టి తీసుకున్నది. ప్రభుత్వం పరిశీలన ఉంది. 1 by 1 ప్రభుత్వం చేసేదానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు, ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులు చేసేదానికి ఆయన చిత్తశుద్ధితో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. టెస్ట్ బోర్డు మెంబర్ గారు, ఇదే ఈ మన కూటమి ప్రభుత్వంలో అన్న చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అన్ని విధాలుగా నాయీ బ్రాహ్మణులకు ఆదుకుంటూ తిరుగుతున్నాడు. అదేవిధంగా మన ఎంగడగిరిలో మన ప్రభుత్వంలో మన అందరి సహకారంతో, మన టౌన్ అధ్యక్షులు అందరూ సహకారంతో ఇది పెద్దగా
50 లక్షల రూపాయలు శాంక్షన్తో మన కమ్యూనిటీ హాల్ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మీ చేతుల మీద మీ అందరి దయతో మా చైర్మన్ గారు వచ్చాడు కాబట్టి తమ దృష్టికి తీసుకుపోయి నీ శిలాశాసనంగా ఇక్కడ నీ పేరు పూర్తి చేయాలని నువ్వు గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా చైర్మన్ గారు రాష్ట్రం మొత్తం మీద తిరిగి అందరికీ సహకారం చేస్తున్నారు. ఇంతకుముందు చైర్మన్ ఎవరనేది కూడా తెలియదు. అదేవిధంగా లేకుండా రాష్ట్రం మొత్తం నిద్రాహారం లేకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా పోయి సహకరిస్తూ పార్టీకి ఎంతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ చేతుల మీదుగా ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీ చేతుల మీదుగా టౌన్ అందరూ సహకారంతో పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నాయి బ్రాహ్మిన్స్ ఈ కమ్యూనిటీ హాలు ఓపెన్ చేసిన సదాశివం అన్న గారికి అలాగే ఇక్కడున్న కమిటీ మెంబర్లకి నాయి బ్రాహ్మిన్స్ అన్నదమ్ముళ్ళకి అక్కజెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు. మనం ఈ కమ్యూనిటీ హాలు భిన్న ఇది మనకి ఇది అవ్వాలనేసి కట్టుబడి అంతా నీట్గా ఈ భిన్న ఓపెన్ చేయాలనేసి మేమందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్తాం. అన్న చెప్పినట్టు అందరూ మాకు తగినట్టు ఎవరో సహకారంతో వాళ్ళు ముందుకు పోతాం అనేసి తెలియజేస్తూ A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.